ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. భారతదేశాన్ని మన భారతదేశాన్ని అందరు కించపరిచి చూపెట్టేలాగా వాళ్ళు చేసే కుట్రలన్నీ మన భారతదేశానికి మరియు పక్కనున్న అన్ని దేశాలకు అందరికీ తెలుసు. ఈ పాకిస్తాన్ ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి ఏ విధంగా మన భారతదేశం పైన కుట్రలు పన్నుతున్నారు అన్నది ఇప్పుడు ఆడ జరిగింది అయితే అమానుషం అని చెప్పొచ్చు. ఒక్క హిందువుని పట్టుకొని అంతమంది కలిసి, వందల మంది కలిసి నిర్దాక్షిణ్యంగా కట్టి కాల్చేయడం అన్నది చాలా ఘోరమైన విషయం. అది మామూలుగా కూడా కాదు, చాలా ఘోరంగా. అది దాన్ని స్పందించడానికైతే అన్ని దేశాలు స్పందించినాయి. జర్మనీలో కూడా జరిగింది, నెదర్లాండ్స్లో కూడా, అక్కడ పార్లమెంట్లో జరిగిన విషయాలలో కూడా ఈ విషయాన్ని లేవెత్తనేసి మాట్లాడారు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, భారతదేశంలో జరిగే ఈ అరాచకాన్ని ఎట్లా ఆపాలన్నది కూడా భారతదేశం మన అమిత్ షా గారైనా కానీ, మోడీ గారైనా కానీ ఇంటర్నల్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అది రేపటి రోజు మనకు తెలియకున్నా కానీ బయట తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు తెలుస్తుంది ఏ విషయంగా వాళ్ళు స్పందించకపోవడానికి రీజన్ మీకు అట్లా అనిపిస్తుంది స్పందించడం లేదు అనేసి. బంగ్లాదేశ్ అయితే మొత్తానికి 7 సిస్టర్స్ని కట్ ఆఫ్ చేద్దాం ఇండియాతోనే అని ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళు. కానీ అక్కడ ఏం జరుగుతుందన్నది ఇంటర్నల్గా జరిగే విషయాలు మన ప్రజలకి తెలియదు. అక్కడ అండర్ గ్రౌండ్ ఇంటర్నల్గా మోదీ గారైనా కానీ, రాజ్నాథ్ సింగ్ గారు అయినా కానీ, మన అమిత్ షా గారు అయినా కానీ ఇంటర్నల్గా ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ 50% వరకు అయితే ఆపగలిగారు వాళ్ళు. బాధితులకు సపోర్ట్ అన్నది ఇప్పుడు మన భారతదేశంలో జరిగే ప్రధాని గారు అయితే వాళ్ళు ఏమన్నా అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని బట్టి మేము కూడా నడుచుకుంటాము. సపోర్ట్ అన్నది వాళ్ళని అక్కడి నుంచి అయితే రెస్క్యూ చేసుకోవాలి. మన హిందువులను మాత్రం అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి రెస్క్యూ చేసుకోవాలి. బంగ్లాదేశ్ని ఇంతకుముందు జరిగింది 1957 విషయంలో అయితే అదేవిధంగా మనం దాన్ని ఆక్రమించుకోవడం అన్నది చాలా బెస్ట్. మన కంట్రోల్లో తీసుకోవడం, బంగ్లాదేశ్ని మన కంట్రోల్లో తీసుకోవడం చాలా మంచిదని నేను భావిస్తున్నా. అది నా పర్సనల్ విషయం. కానీ అక్కడ జరిగే ఘోరాలను మాత్రం ఖచ్చితంగా మేమైతే ఖండిస్తున్నాం. మరి ఈ స్టేట్లో ఉన్న బీజేపీ నాయకులు ఎందుకు స్పందించట్లేదు? మరి దానికి కూడా ఒక సమయం వస్తుంది. ఎందుకంటే ఎప్పటివరకు అయితే హైకమాండ్ చెప్పింది మేము కూడా దాన్ని లేవనెత్తి చూపెట్టలేము. దానిపైన చెప్పారు మీరు ఎక్కువ మాట్లాడకండి, కాంట్రవర్సీలు చేయకండి అనేసి. కానీ ఇంటర్నల్గా అయితే వర్క్ బాగానే నడుస్తుంది. కేవలం పాకిస్తాన్తో చేతులు కలిపి దురుద్దేశంతో మన దేశాన్ని ఇరుకున పెట్టే పనులు చేస్తున్నారు. దీనికి సరైన సమయంలో మన భారత ప్రభుత్వం సరైన ఆన్సర్ ఇస్తుంది. దీనిపై ఇంతవరకు మోడీ కానీ అమిత్ షా కానీ స్పందించలేదు. మరి ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా స్పందిస్తాం. దీన్ని మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తాం.